టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల స్థాపన త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి। ఏప్రిల్ 17, 18, 19 తేదీలో నంద్యాలలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి। అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాభివృద్ధి కోసం 2K వాక్। ఏటా 15% ఇంటి పన్ను పెంచుతూ గత ప్రభుత్వం చేసిన విధానాన్ని రద్దు చేయాలి। ప్రతిపక్షంలో వ్యతిరేకించి అధికారంలోకి వచ్చాక అమలు జరుపుతున్న కూటమి ప్రభుత్వం పీపీఎస్ఎస్। మీడియా ముసుగులో నీచ రాజకీయాలు చేస్తే సహించాం వైసీపీ నాయకులు హెచ్చరిక। జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల స్థాపన త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు। జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల పురోగతిపై సంబంధిత యాజమాన్యాలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎప్పటిలోపు పూర్తి చేస్తారని పరిశ్రమల యాజమాన్యాలను ఆరా తీశారు। పనుల్లో పురోగతి ఉందని, అధికారులు సహాయ సహకారాలు బాగా అందిస్తున్నారని, త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్కు వివరించారు। ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకుని రావాలని, వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు। సమావేశంలో ఏపీఐఐసి జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఇండస్ట్రీస్ జీఎం అశోక్ కుమార్, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జవహర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశ్రమల యాజమాన్యంలో పాల్గొన్నారు। సిఐటియు న్యూ సిటీ అన్ని యూనియన్ల ఆఫీసు బేరర్స్ విస్తృత స్థాయి సమావేశం కేకే భవనంలో నిర్వహించారు। సిఐటియు ఉపాధ్యక్షుడు కె సుధాకరప్ప అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు మాట్లాడారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులు హరించాలని ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తామని జీవోను విడుదల చేసిందన్నారు। 40 రోజుల వరకు అభ్యంతరాలు తెలియచేయాలని గడువు విధించిందని, ఇప్పటికే సిఐటియు ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేసి లేబర్ కోడ్లను అమలు చేయొద్దని ఉద్యమాలు పోరాటాలు చేస్తుంటే పట్టించుకోకుండా లేబర్ కోడ్లు అమలు చేయాలని జీవో విడుదల చేయడం చాలా దుర్మార్గమన్నారు। కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు। కార్మిక వర్గ సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం ఏప్రిల్ 17, 18, 19 తేదీలో నంద్యాల జిల్లాలో సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు। మహాసభల విజయవంతం కోసం ప్రతి కార్మికుడు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు। సమావేశంలో సిఐటియు నగర నాయకులు టి రాముడు, సిహెచ్ సాయిబాబా, ఎస్ హుసేన్ వాలి, హవాలీ యూనియన్ నాయకులు బిసన్న, గోవింద్, లక్ష్మీనారాయణ, సంజీవ, మల్లిరాజా, మధు, కోటిరాజు మొదలగు వారు పాల్గొన్నారు। కొనసాగిస్తారు. లేదంటే దేశంలో స్టార్ట్ అయింది కొన్ని చోట్ల కూడా చెప్పేటాము ఎక్కడ
కాబట్టి ఎవరు యూనియన్కి వాళ్ళే దీనికి రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఇప్పుడు మనం రద్దు చేస్తే మనం ఇప్పుడు ఏ విధంగా జిల్లా నాయకులు కానీ నగర నాయకులు మామూలుగా మార్చి లోపల చేసుకోవాలా, కానీ అది సంవత్సరం పొడవునా చేసుకుంటూనే ఉంటుంటారు. ఇప్పటికీ ఇంకా చేయని వాళ్ళు ఉన్నారేమో, నాకు తెలిసి యూనివర్సిటీ కంపెనీలో దాదాపు అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వెంబడి చేసుకోవాలి. ఇప్పుడు సిస్టమ్ ఏమంటే మార్చి 30 తేదీ లోపల ఖచ్చితంగా యాన్యువల్ రిటర్న్స్ చేసుకోవాలి. చేసుకోకపోతే యూనియన్ రద్దు కూడా కావచ్చు. అది వాళ్ళ ఇష్టం, రద్దు చేస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కానీ 30 తేదీ లోపల అయితే యాన్యువల్ రిటర్న్స్ అయిపోవాలి. విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం 2K వాక్ నిర్వహించారు. పాత బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి బాబు జగజీవన్ రామ్ విగ్రహం RS రోడ్ 5 రోడ్ల సర్కిల్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాక్వుడ్ పాఠశాల ఆవరణంలో రక్షణ మరియు పోలీస్ కోచింగ్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిరంతరం చదువుకునేందుకు మెటీరియల్ తో కూడిన స్టడీ హాల్ ను ఓపెనింగ్ చేశారు. ఇందులో MRPS వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పోనుగోటి కృపాకర్ మాదిక హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేసిన సందర్భంగా దీనికోసం పేదలు సిద్ధం కావాలని తెలియజేశారు. దీనికి అనుగుణంగా ట్రస్ట్ ఉచిత కోచింగ్ కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల్లోని పేద విద్యార్థులు తెలుసుకుని కోచింగ్ ను సద్వినియోగం చేసుకునేందుకు ఈ వాకింగ్ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ కె రామ్మోహన్ శ్రేణులు మాట్లాడారు. రాయలసీమ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపల్ పుణ్యశేషుడు పోటీ పరీక్షలకు సంబంధించిన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కరుణాకర్, కూటమి ప్రభుత్వము SC ST సెల్ నాయకులు గిడ్డన్న, POP నాయకులు ఇమాన్యుయల్, యూత్ నాయకులు ఇమ్మి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి జగ్జీరావు విగ్రహం దాకా రన్ చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈ జాబ్ క్యాలెండర్లో ఏదైతే ఉందో వాటికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు రాక్వుడ్ స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భం ఏమంటే ప్రత్యేకంగా స్టడీ హాల్ను పెట్టి అందులో మెటీరియల్ పెట్టి చదువుకోవడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవకాశాలు కల్పిస్తుంది. అదే కాకుండా స్పోకన్ ఇంగ్లీషు, DSC, పోలీస్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1, గ్రూప్ 2, సెంట్రల్ గవర్నమెంట్లో CGL, SSCలో ఉన్న వాటికి కూడా కోచింగ్లు ప్లస్ వాటికి సంబంధించిన మెటీరియల్ పెట్టి చదువుకునే విధంగా ఈ అవకాశాన్ని అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. కావున విద్యార్థులు ఏదైతే సిటీ పరిసర ప్రాంతాల్లో మరి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యా అవకాశాలు పొందాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం. రాక్వుడ్ స్కూల్ మెమోరియల్ స్కూల్లో RS రోడ్ సర్కిల్లో ఉన్న స్కూల్ ఆవరణంలోని అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్లో ఈ అవకాశాలు ఉంటాయి. వచ్చి మీరు చదువుకొని విద్యను అభ్యసించి మరి పోటీ పరీక్షల్లో నెగ్గాలని చెప్పేసి ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న సందర్భంలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాక్వుడ్ హై స్కూల్ ప్రాంగణంలో SC ST BC మైనారిటీ నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు ఉద్యోగాలకు సంబంధించిన అట్లాగే భాషా నైపుణ్యాలకు సంబంధించిన అనేక రకాల శిక్షణా తరగతులు ఇక్కడ ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు కర్నూలు నగరంలో నిరుద్యోగులంతా కూడా బహుజన వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన నిరుద్యోగ యువకులంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ కావాలి, అందుకోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము, తీసుకోండి, అందుకోండి అవకాశాలని చెప్పే ఉద్దేశంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే SC ST BC మైనారిటీలకు సంబంధించి అలాగే కర్నూలు నగర వ్యాప్తంగా అన్ని గేరుల్లోనిచ్చి ఎవరైనా సరే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ అద్దె విలువపై 5 ఏళ్లకు ఒకసారి ఇంటి పన్నులు పెంచే విధానాన్ని రద్దు చేసి ఏటా 15% ఇంటి పన్నులు పెంచుతూ గత ప్రభుత్వం చేసిన విధానాన్ని రద్దు చేయాలని ప్రైవేటు విద్యా సంస్థల రాష్ట్ర ప్రతినిధి సి పుల్లయ్య, సీనియర్ న్యాయవాది సి నాగేంద్రనాథ్,
రైస్ మిల్ అసోసియేషన్ నాయకులు ఎం సురేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏ బాలరాజు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె కృష్ణమూర్తి, మైనార్టీ నాయకులు ఎస్ సమీద్, ప్రైవేటు విద్యా సంస్థల అధ్యక్షుడు వాసుదేవయ్య, అడ్వకేట్ చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఏటా ఇంటి పనులు పెరగడాన్ని వ్యతిరేకిస్తూ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఎలిగినేని పుల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాపార, వాణిజ్య, వైద్య రంగాలతో పాటు అపార్ట్మెంట్స్, పలు కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షల రూపాయలు నగరపాలక సంస్థకు చెల్లించి నిర్మించుకున్న ఇంటికి ఏటా 15% పన్ను వేసి పట్టణాలు వదిలి గ్రామాలకు వెళ్లే పరిస్థితి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసినప్పుడు ప్రతిపక్ష కూటమి పార్టీలు వ్యతిరేకించి అధికారంలోకి వచ్చి అదే విధానాన్ని ఎలా అమలు జరుపుతారని ప్రశ్నించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎం నాగరాజు, ఏ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి 15% ఇండ్ల పన్ను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పలు విద్య, వైద్యం, వ్యాపార, వాణిజ్య సంఘాలతో పాటు అపార్ట్మెంట్స్ అసోసియేషన్, అట్లాగే పలు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ 15% పెంచాలనేటువంటి జీవోను ఉపసంహరించుకోవాలి. గత ప్రభుత్వం పెంచినప్పుడు కూటమి ప్రభుత్వం వ్యతిరేకించారు. మరి గత ప్రభుత్వం పెంచినటువంటి 15% పన్ను విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితులలో పన్నుల భారం మోయలేము. కాబట్టి వెంటనే పన్నును తగ్గించాలని చెప్పి ప్రజాప్రతినిధులకు ముందు అర్జీలు ఇస్తాం, తర్వాత ఆందోళన కూడా చేస్తామని చెప్పి ఈరోజు సమావేశం తీర్మానం చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ఏటా 15% ఇంటి పన్ను పెంచే పద్ధతిని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నా పేరు వాసుదేవయ్య, కర్నూలు జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఇప్పుడు ఇక్కడ సమావేశం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం అంటే గత ప్రభుత్వంలో మన ప్రాపర్టీ ట్యాక్స్ మీద ప్రతి సంవత్సరం కూడా అంటే బిల్డింగ్ వాల్యూ మీద ప్రతి సంవత్సరం 15% పెంచాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ తీసేస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పటి వరకు దాని మీద ఏం చర్య తీసుకోలేదు. మేము గవర్నమెంట్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఖచ్చితంగా ఇది ప్రజల మీద చాలా భారం, అది పెనుభారం, ఇది మామూలు భారం కూడా కాదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ పెంచిన ఈ 15% అనేది తీసేసి గతంలోలాగా 3 ఏళ్లకు ఒకసారి 4 ఏళ్ళకి ఒకసారి పెంచే పద్ధతిని తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇటీవల కాలంలో ప్రభుత్వము విధిస్తున్న ఆస్తి పన్ను విధానం చూస్తే ప్రజలు భవిష్యత్తులో అసలు ఆస్తి పన్ను ఎందుకు కట్టాలి అనే ఒక విషయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు, తర్వాత ఫీజులు కట్టుకున్న తర్వాత పెట్టిన పెట్టుబడికి తగినంత ఆదాయం కానీ బాధలు కానీ రాని సందర్భంలో ఆస్తి విలువ మీద పన్ను కట్టే విధానాన్ని ప్రభుత్వము ఒక తప్పుడు విధానాన్ని ప్రజలకు చెబుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని కోరుతున్నాం. ఆస్తి పన్నుపై సంవత్సరానికి 15% పన్ను పెట్టడం చాలా అన్యాయమైన మాట. ఇది ప్రతిపక్షం నుండి ప్రజల సంక్షేమం కోరిన ప్రభుత్వము ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఈ రకంగా ప్రజల మీద ఆస్తి పన్ను అని చెప్పి బాధడము చాలా అన్యాయమైన మాట. తప్పకుండా దీని మీద గమనించి ప్రభుత్వము తప్పగా ఈ పెంచే మార్గం లేకుండా తగ్గించే మార్గం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇది తప్పకుండా మీరు చేస్తారని, ఒకవేళ లేకుంటే మేము ఆందోళనలు తర్వాత ఒక తీర్మానంలో మాట్లాడుతున్నాము. పాంప్లెట్లు కానీ తర్వాత రోజువారీ ఆందోళన కానీ ధర్నా కానీ దీనికి చేయడానికి ఏదికి పోమని చెప్పి నేను ఈ రకంగా నేను మనవి చేస్తున్నాను. తెచ్చినటువంటి 15% రద్దు చేయాలి. ఇప్పుడే ప్రజెంట్ వ్యాపారాలు సరిగా లేవు. ఈ మన పన్ను విధానం పెంచి ప్రజలను ఇబ్బంది పరచకుండా ఉండాలి. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు కూడా తిరగబడతారు. గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం. పట్టణ పౌర సంక్షేమ ఆధ్వర్యంలో పెంచిన ఇంటి పన్ను విషయం గురించి
15% ప్రభుత్వం వారు మార్కెట్ వాల్యూ పైన పెంచుతున్నటువంటి దానిపైన కార్యవర్గ సమావేశం జరిగింది. మేము ఏమంటున్నామంటే ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నామంటే గత ప్రభుత్వం పెంచినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు. ఆ ర్యాలీలు చేసి ధర్నాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్నే మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి మీరు పెంచినటువంటి తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రమే కూడా ఈరోజు మేము తీర్మానం చేయడం జరిగింది. ప్రజల్లోకి పోయి ప్రజలు మళ్ళీ మిమ్మల్ని అంటే ప్రభుత్వం కష్టపట్టేంత వరకు రాకుండా ఈ విషయం పైన ప్రభుత్వం స్పందించి ఈ సంవత్సరానికి ఒకసారి 15% పెంచేటువంటి విధానం పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. పట్టణ పౌర సంక్షేమ సంఘం తరఫున ఈరోజు ఆస్తి పన్ను విషయం పైన సమావేశాన్ని అధ్యక్షుడు పుల్లారెడ్డి గారి నేతృత్వం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలకు కూడాను ఏ పని జరగన్నా సరే ఆ పని చేయనటువంటి ట్యాక్సెస్ కానివ్వండి, ఎక్స్పెండిచర్స్ కానివ్వండి ప్రభుత్వం తీసుకుంటుంది. రిజిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎక్స్పెండిచర్, వాటర్ ట్యాక్స్ కావాలంటే వాటర్ కనెక్షన్, ప్రతి దానికి కూడా దేనికి సంబంధించిన అమౌంట్స్ అవి ఆయా శాఖ తీసుకుంటుంది. అన్నీ జరిగినప్పటికీ కూడాను తిరిగి పట్టిన యొక్క ఆస్తి పన్ను విధించమనేటువంటిది సరైనటువంటి కాదు. సరే, అది కూడా గతంలో ఉన్నటువంటి విధంగా ఈ యొక్క అద్దె పైన పన్ను వేయటం సరిపోతుంది కానీ బిల్డింగ్ యొక్క ఆస్తి పైన పన్ను వేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటిది. అంటే 10% ఆస్తి పన్ను అప్రూవ్ చేస్తున్నారంటే 6 సంవత్సరాలకి ఆ ఇంటి ఖర్చు తర్వాత దానికి అయిపోతుంది అన్నమాట. ఈ సమయం సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా ఆస్తి పన్ను విషయంలో ప్రభుత్వం పునరాలోచించాల్సిన విషయం ఉంది. మనం గమనిస్తే కర్నూలులో చిన్న విషయం జరిగింది, మీకు దృష్టి తీసుకున్నాను. ఈ యొక్క వ్యాపారస్తులకు ట్యాక్స్ వేసేవాళ్ళు అన్నమాట, కమర్షియల్ ట్యాక్స్, లైసెన్స్ ట్యాక్స్ వేసేటటువంటి వాళ్ళు. అది దాదాపు 5,000 నుంచి 15,000కు 20,000కు పెంచడం జరిగింది. మీడియా ముసుగులో నీచ రాజకీయాలు చేస్తున్న ఏబిఎన్ న్యూస్ ఛానల్ మరియు ఆంధ్రజ్యోతి పత్రికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు కర్నూలు సమన్వయకర్త ఎస్పీ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏబిఎన్ ఛానల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఆదిమూలపు సతీష్, ఆలూరు అబ్జర్వర్ రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఏబిఎన్ రాధాకృష్ణ వైసీపీ మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఒక బాధ్యతాయుత మీడియా అధినేతగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగాన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నందున దాన్ని ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని విమర్శించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే డౌన్ డౌన్ ఏబిఎన్, డౌన్ డౌన్ ఏబిఎన్, డౌన్ డౌన్ ఏబిఎన్, 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 డౌన్ డౌన్ ఏబిఎన్ రాధాకృష్ణ, డౌన్ డౌన్ ఏబిఎన్ రాధాకృష్ణ, డౌన్ ఊటక ప్రాంతం రాసి ఏబిఎన్ వెంటనే ఊటక ప్రాంతం రాసి వెంటనే క్షమాపణ చెప్పాలి మహిళలకి. ఎందుకు అడ్డుకుంటారు నాకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడిన మాటలు మంచిగా ఉన్నాయి. సమాజానికి మంచి ఈ రోజు మహిళా వ్యవస్థ గురించి తప్పుడు మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది. ఈ రోజు యావత్ రాష్ట్రం పరిస్థితి ఈ రోజు ఉంది.
నిత్యం ఏబిఎన్ లో ఆర్టీ పడకుండా బయటకు వస్తా ఉంటారు. దాని మీద మాట్లాడరు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు మహిళల పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడము మరి ఖచ్చితంగా సభ్య సమాజం సిగ్గుపడేలా చాలా చూస్తుంటే వినడానికి చాలా అగ్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే మహిళలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా అంటే పార్టీకి అతీతంగా కూడా ఈరోజు రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేమంతా కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి కానీ మరి ఎక్కడ మహిళ పూజించితే అక్కడ దేవతలు కొనియాడతారనేది సామెత ఆయనకు అర్థం కాదా? అంత ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన మరి ఛానల్ నడుపుతున్నారు, ఎటువంటివి చూపిస్తున్నాడు, ఎటువంటివి రాస్తున్నాడు. నువ్వు నిజంగా మావిగన్ అనేది మీకు జగన్ గారు ప్రతిపాదన చేస్తే మీకు ఎందుకు అలుకు పుట్టింది రాధాకృష్ణ గారు అని అడుగుతున్నా. దాన్ని ఒక ఫ్రస్ట్రేషన్లో మీ వాళ్ళంతా కూడా అందరూ కూడా దాంట్లో ఎవరైతే జతగట్టారో మీరంతా కూడా దాన్ని మరి ఒక ఫ్రస్ట్రేషన్తో ఒక వణుకు పుట్టింది అనుకుంటా మావిగన్ అని జగనన్న ప్రతిపాదన చేసే లోపల. నిజంగా దాంట్లో తప్పే ఉందయ్యా అని నేను అడుగుతున్నా. ఈరోజు మళ్ళీ మీరు 2 లక్షల కోట్ల డబ్బు ఈరోజు ఖర్చు పెడతాం అమరావతికి అంటున్నారే. 2 లక్షల కోట్ల డబ్బు ఈరోజు ఖర్చు పెట్టడానికి మరి మన ఆంధ్ర రాష్ట్రం పెట్టగలుగుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఏముంది మరి మా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 20,000 కోట్లతో రాజధాని మనము శుభ్రంగా నిర్మించుకోవచ్చు, రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే మీరు ఎందుకు జీర్ణించుకోలేక మరి రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఈరోజు మీరు మరి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు నువ్వు మహిళలు మాట్లాడుతున్నావే, మీకు జన్మించిన తల్లి ఒక మహిళ అనేది మర్చిపోయి. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ శాఖలో ఖాళీలను భర్తీ చేయడం, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగాభివృద్ధి ఇవ్వడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోర్జాడ యుగేందర్ విమర్శించారు. బుధవారం నాడు స్థానిక సిఆర్ భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మోర్జాడ యుగేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన లక్షలాది మంది యువతకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ నిరుద్యోగ సమస్యలను పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ శ్రీరాములు, కె శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి సి రమేష్, జిల్లా నాయకులు నాగరాజు, సోమన్న, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ప్రధానంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కానిస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు మోసం చేసింది. ఆనాడు ఎన్నికలకు ముందు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారైతేమి, మంత్రి లోకేష్ గారైతేమి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారైతేమి పూర్తి స్థాయిలో నిరుద్యోగులకి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ఈరోజు హామీలు మర్చిపోయారు. దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన గవర్నమెంట్ ఈరోజు ఉగాది నాడు నిరుద్యోగులు తీపుకోరని చెప్పు మంత్రి నారా లోకేష్ గారు తన ట్విట్టర్ ద్వారా 10,060 పోస్టులు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి విడతలుగా అని చెప్పారు. అవి పూర్తి స్థాయిలో భర్తీ చేయడానికి తక్షణమే ఆ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులే ప్రభుత్వానికి నివేదిక లెక్కల ప్రకారంగా ఈ రాష్ట్రంలో 1,00,000 ఖాళీలు ఉన్నాయి, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి ఒక సర్వే ఇచ్చింది. ఆ సర్వే ప్రకారంగా ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ 1,00,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా గవర్నమెంట్ రాకముందు మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్రలో ప్రత్యేకంగా పరోక్షంగా ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు చెప్పిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత లేకుండా చేస్తామని ఎన్నికల హామీలు ఇచ్చారు. ఈరోజు పూర్తి స్థాయిలో ఎన్నికల హామీలు విస్మరించి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ వాళ్ళ కార్యకర్తలకి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలకి నామినేట్ పోస్టులు తప్ప ఈరోజు ఏ నిరుద్యోగులకు కూడా ఒక్క ఉద్యోగ అవకాశం కల్పించకుండా ఎన్డీఏ గవర్నమెంట్ కాలయాపన చేస్తుంది. అదే కాకుండా ఈ కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్గా ఉన్న వరవకల్లు కానీ, అలాగే టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ పత్తికొండలో కానీ, ట్రాక్టర్ పార్క్ ఎముగనూరు కానీ,
స్విమ్మింగ్ మిల్లు అదోనే కానీ ఏవి కూడా అభివృద్ధి చెందకుండా ప్రభుత్వాలు కాలయాపన గత వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏమే కానీ ఈ కర్నూలు జిల్లాలో పూర్తిగా విస్మరించడం జరిగింది. అవి తక్షణమే అభివృద్ధిలో తీసుకొచ్చి స్థానిక యువతకి 75% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదే కాకుండా ఈ కర్నూలు జిల్లాలో బీహార్ నుంచి కానీ అటు ఒరిస్సా నుంచి కానీ ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కానీ తెప్పించుకొని వర్కులు చేయించుకున్నారు తప్ప స్థానిక యువతకి ఎవరికంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఈ హబ్బులు నడుపుతున్నారు. తక్షణమే వాళ్ళందరినీ ఉద్యోగాల్ని తీసి స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా పాలకులు చొరవ చూపాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాయలసీమలో గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ కడప ఉక్కు ఫ్యాక్టరీని శంకుస్థాపన చేయడం జరిగింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పటికే 2 ముఖ్యమంత్రులు మారి 5 సార్లు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనలుగా పరిమితి కాకుండా పూర్తి స్థాయిలో కడప విశాఖ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా శంకుస్థాపనలు కాకుండా అది ప్రారంభించాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున యువజన విద్యార్థి సంఘాలు కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి, కర్నూలు. ఈరోజు కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాలో పూతవేటు దూరంలో ఉన్నటువంటి ఓరవకల్ కర్నూలు పెద్దపాడు వద్ద 2 కార్లు ఢీకొని 10 మందికి గాయాలయ్యాయి. కర్నూలు నగరం చిత్తారి వీధికి చెందిన తెలుగు రాముడు మనవరాలు శివలక్ష్మికి కోరుమూరు నియోజకవర్గ పరిధిలోని గూడూరులో పెళ్లి జరగనుంది. పెళ్లి కూతురుకి తల్లిదండ్రులు లేరు. పెళ్లి తలంబ్రాల కోసం పెళ్లి కూతురు తరపు వారు 2 వాహనాల్లో బయలుదేరారు. పెద్దపాడు వద్ద ఎదురుగా కారు పెళ్లి కూతురు వెళ్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు శివలక్ష్మితో పాటు మరో 10 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి మరియు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో కారులో గుట్టపాడుకు చెందిన రాముడు కుటుంబ సభ్యులు సైతం గాయపడ్డారు. నాగులాపురం పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా హస్బెండ్ చెప్తాను. మేము లారీలో పోయినాం సార్. ఆ పెళ్లి కూతురు ముందు కారులో పోయింది. ఆమె ఏమి పోవడం అది పెద్దపాడు రూట్లో అది ఎట్లా జరిగిందో తెలియదు. మేము వెనక లారీలో ఉన్నాం. ముందర దెబ్బలు తగిలినాయి పాపకి. ఇంకా అంతవరకే నాకు తెలుసు. వీళ్ళు పోయినారు కాబట్టి వీళ్ళకి తెలుసు. లారీలో ఎంతమంది ఉన్నారు? అక్కడ కార్లు అయితే 6 మంది ఉన్నారు. లారీలు అయితే మేము దండిగో మంది ఉన్నాం సార్. ఇంత అంత అనేం లేదు. ఒక 30-40 మంది వరకు లారీలో. ఇప్పుడు ప్రమాదం జరిగింది. రేపు ఉదయం తాళి కట్టే సమయం దగ్గర ఈ ప్రమాదం జరిగిన దీన్ని ఎలా ఏమనుకుంటాం సార్? మా ఇంటి ఆడపిల్ల ఆడపడుచు ఆమె మా ఇంటికి ఒకటి ఇంకా ఏం చెప్పుకోవాలన్నా మాకు ఎట్లా చూసారు పెద్ద ప్రమాదాన్ని? ఎలా చూసారు? బాధ అనేది మేము అన్ని తెచ్చి పెట్టుకున్నాం, అన్ని టెంట్ వేసినాం, అన్ని రెడీ చేసినాం, అంతా చేసినాం. అంటే యాక్సిడెంట్ ఏంటంటే మేము తొందరగా అంత బులోరో తీసుకొని వచ్చేసేసాం. అక్కడ ఏమైందంటే వీళ్ళు ముందు కారు వచ్చేసింది పెళ్లి కూతుర్ది. వచ్చేస్తే పెద్దపాడు దాటిన బ్రిడ్జి ముందర టర్లింగ్ ఉంది కొద్దిగా. అక్కడ వచ్చే మధ్య కూడా వచ్చేది కూడా కనపడుతుంది. కాకపోతే ఈయన ఈ స్పీడ్ బ్రేకర్ బ్రిడ్జి యువతల స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆయన పెద్ద స్పీడ్ ఏం పోయేటట్లా కనపడలేదు. అక్కడ వచ్చే సైడ్ క్రాస్ చేయడానికి పోయి దీని మీద ఈ కారును గుద్దేసేసాడు. మీరు లారీలో నుంచి పోయి అక్కడ చూసి పోయినాడు. అక్కడ చూసి ఇక్కడ జరిగింది ఇట్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల స్థాపన త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి. ఏప్రిల్ 17, 18, 19 తేదీలో నంద్యాలలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాభివృద్ధి కోసం 2K వాక్.
ఏటా 15% ఇంటి పన్ను పెంచుతూ గత ప్రభుత్వం చేసిన విధానాన్ని రద్దు చేయాలి. ప్రతిపక్షంలో వ్యతిరేకించి అధికారంలోకి వచ్చాక అమలు జరుపుతున్న కూటమి ప్రభుత్వం పీపీఎస్ఎస్. మీడియా ముసుగులో నీచ రాజకీయాలు చేస్తే సహించాం. వైసీపీ నాయకులు హెచ్చరిక.